ఈరోజు డ్రైవర్తో పాటు కంపెనీ సామాన్ల కోసం పర్చేస్ కోసం వెళ్తున్నాను అన్నమాట. ఇతను బంగ్లాదేశస్తుడు అనమాట. ఇతను చూసారా, చాలా మంచివాడు, ఎక్కువగా మాట్లాడు, ఏదైనా అవసరమైతేనే మాట్లాడతాడు. ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడు మనకు, అతను మెడ్రాస్ అతను ఈరోజు శుక్రవారం సెలవు కాబట్టేసి ఇతనే తీసుకెళ్తున్నాము. శుక్రవారం వస్తే కొన్ని పర్చేసెస్ ఉంటాయి, అవి కొనడానికి వెళ్తాం, అవసరం కదా బిల్డింగ్లో, దానికోసం అనమాట. దారిలో వెళుతూ డ్రైవర్తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము. చూసారా బిల్డింగ్లు ఎలా కనిపిస్తున్నాయి, ఏదో మనం ఒక హాలీవుడ్ మూవీలో చూస్తున్నట్టుగా. అలాగా వెళ్తుంటే చుట్టుపక్కల ఇటుపక్క అటుపక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇలాగా. వాటి గురించి, మా జర్నీ గురించి ఎలాగ స్టార్ట్ అయింది ఏంటనేసి. ఒకప్పట్లో ఇక్కడ మొత్తం ఇసుకే ఉనింది, ఎడారే ఉనింది ఈ ప్రదేశం. ఇప్పుడైతే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, జనసంద్రణ పెరిగిపోయింది, జనాలు వచ్చేసారు, కంపెనీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడైతే మంచి కోలాహలంగా ఉంది. కానీ ఒకప్పట్లో ఇక్కడ కేవలం ఇసుక, వాటితో కూడుకుపోయేసి అడవి ప్రాంతం, చీకటిగా ఉండేది. నైట్ అయితే పురుగుల సౌండ్లు వాటితో కిక్కరించిపోయేది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరాల మునుపటి మాట చెప్తున్నాను, 2000లోటిది. అప్పటికిప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, చాలా ఊరైంది. ఇప్పుడైతే దారి పొడుక్కు మ్యారేజెస్ హాల్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ హాల్స్ ఉన్నాయి, పిల్లల కోసము ఆటలాడుకునేటివి మ్యాజిక్ హాల్స్ అంటారు, మ్యాజిక్ హాల్స్ ఉన్నాయి. చాలా అందంగా, చాలా సుందరంగా తీర్చిదిద్దారు దీన్ని. ఇప్పుడు చాలా చక్కగా ఉంది. ముందు ఇలాగా సిటీ ఉండేది కాదు ఇక్కడ. ఇక్కడే కొద్ది దూరం ఇంకా కాస్త ముందుంది, అది కూడా చెప్తాను. అక్కడ ఒకప్పట్లో శ్మశానం ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ శ్మశానం కూడా లేదు, అంత ఊరైపోయింది. అప్పట్లో దారి పొడుక్కు వెళ్తుంటే ఏం కనిపించేటివి కావు. ఇప్పుడు చాలా అందంగా తయారైంది, చాలా అద్భుతంగా బిల్డింగ్లు కట్టేసి. నైట్ పూట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, లైటింగ్స్కి వాటికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే పగలు కాబట్టి సాయంకాలం పూట వీలైతే నేను రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ అయిందంటే మళ్ళీ షూట్ చేసి వాటిని పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి కూడా వెళ్తున్నాము డ్రైవర్తో కబుర్లు చెప్పుకుంటూ. డ్రైవరు తనకు పడుతున్న ఇబ్బందులు ఏంటి, తనకి ఇంటికాడ ఉన్న కష్టాలు ఏంటి మనతో చెప్పుకుంటున్నాడు, దాన్ని పంచుకుంటున్నాడు. నేను కూడా సరదాగా హాహా అంటూ వింటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కలబెడితే ఏదో ఒకటి సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉంటాయి. కష్టాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేసి పరాయి దేశంలో పనిచేసే వాళ్ళని అడిగినా చెప్తారు. లేదంటే ఎవరికైనా అప్పిచ్చి చూడండి, అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ వాళ్ళు చెప్తారు. అలాగనే ఇక్కడ ప్రతి ఒక్కడు తన బాధను, తన కష్టాన్ని ఒక్కొక్క రీతిలో వివరించి చెప్తూ ఉంటాడు అన్నమాట. తను ఎలాగున్నాడు ఏంటనేసి. మాతో పాటు కూడా చాలామంది 25 సంవత్సరాల జర్నీలో కోయేట్లో చాలామంది పనిచేశారు. చాలామంది ఇక్కడ నుంచి పనులు వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, చాలామంది ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోయారు, కాలం ముగించుకున్నారు, చనిపోయారు చాలామంది. వాళ్ళ గురించి వాళ్ళు ఇలాగున్నారు అలాగున్నారు అనేసి వాళ్ళతో కాస్త గడిచిన రోజులు దాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ మా జర్నీ సాగిస్తున్నాము. ఈ దారి చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, ఇది సీ సైడ్ అన్నమాట. ఇక్కడ ఈత ఆడుకోవచ్చు, సముద్రం ఇది. కొంతమంది ఈత ఆడేవాళ్ళు ఉంటారు, కొంతమంది రొట్టెలు, కీమా ఉంది చూసారా, మటన్ కీమా, ఇవి తీసుకెళ్ళేసి చేపలకు వేస్తారు, దానా వేస్తారు, పుణ్యం వస్తుందని చెప్పేసి. కొంతమంది వేసి మునిగే వాళ్ళు ఉన్నారు, స్నానం చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా. కొంతమంది అక్కడ సీ పక్కనే ఫుట్బాల్ ఆడతారు, వాలీబాల్ నెట్ కట్టేసి వాలీబాల్ ఆడుతుంటారు. శుక్రవారం ఫ్రైడే వస్తే వాళ్ళకి ఎంజాయ్ చేసుకుంటుంటారు. కొంతమంది బర్బిగాన్ పెట్టుంటారు, కబాబులు, సీకులు, తిక్కాలు అవన్నీ కాల్చుకుంటూ సముద్రంలో ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీ డేస్గా గడుపుతారు. ఇక్కడ ఏమీ లేకుండా, ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకుండా బాగా నీట్గా నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ హ్యాపీగా ఉంటే అంతా బాగానే ఉంటుంది. మనం తప్పుడు అడుగులు వేసామంటే ఇంకంతే, అది నరకంలాగా మారిపోతుంది. అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా అలాగనే అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉండి కూడా కొంతమంది పాపము బాధపడుతూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ చేయకుండానే ఏ పాపం ఎరగని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. చాలా కష్టంగా జీవనాన్ని సాగించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా సరదాగా హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు
ఇక్కడ ఒక మనిషి ఉన్నాడంటే వాడు అవసరం ఉంటేనే ఇక్కడ ఉంచుకుంటారు వాళ్ళు. అవసరం లేకపోతే తీసి అవతల పడేస్తారు. మనం ఎన్ని సంవత్సరాలు చేసామా ఏం చేసామా అన్నది దాన్ని ఎవరు ఇక్కడ లెక్కేసుకోరు. ఒక వస్తువు లాగానే ఒక సామాన్ ఎలక్ట్రిక్ సామాన్ కొనుక్కొచ్చామా, అది వాడిన రోజులు వాడుకున్నామా, పనికి రాలేదు రిపేర్ వస్తే ఎలాగ మూల పడేస్తామో మనుషులు కూడా అంతే. అందుకనేసే మనం ఇక్కడ ఉన్న రోజులు జాగ్రత్తగా ఉండాలి. సంపాదించిన ప్రతి రూపాయికి మనం గౌరవం ఇవ్వాలి. కాస్త కోస్త చేర్చి పెట్టడానికి సేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు శాశ్వతం కాదు. దుబాయ్ అయినా, కువైత్ అయినా, బెహ్రెయిన్ అయినా, ఖత్తర్ అయినా, యమన్ అయినా, ఏదైనా కూడా ఇక్కడ మనం ఉన్న రోజులు హ్యాపీగానే ఉంటాం. సేవింగ్ లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడాల్సిందే. ఇంటికాడ ఏమీ మిగలదు. పంపించినట్టుగా ఖర్చు పెట్టుకునేసి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకునేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళని కూడా మనం తప్పు చేయలేము, తప్పు పట్టలేము. ఈ కాలం ఎలాగ ఉన్నదంటే ప్రతి ఒక్క వస్తువుకి రేట్లు అలాగనే ఉన్నాయి, పరిస్థితులు అలాగనే ఉన్నాయి, రోజులు అలాగనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కష్టం లేకుండా బతికేయాలి అన్న ఒక థాట్ మైండ్లో పెట్టుకునేసి ఈనాటి యువతరము చాలా వరకు చెడిపోతుంది. కష్టాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు యువతరంలో కష్టపడి చదువుకోవడము లేదంటే ఏదైనా చేయడము ఇప్పుడు చేశారంటే వెనకాల ఫ్యూచర్ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉండదో దారి. ఇక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లు అవి ఇవి చూడు, చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు రోడ్ సైడ్లో. వీళ్ళంతా సీసైడ్లో నుంచి వచ్చేవాళ్ళు. చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా పోతున్నా కానీ ఈరోజు ఎందుకో చాలా ఆహ్లాదకరంగా ఉండదు. దారి పొడుగు అలాగేలాగా చూసుకుంటూ ఉంటే టయాన్ని వృధా చేసుకోకూడదు. ఎక్కడున్నా కూడా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ టయాన్ని వృధా చేసుకోకూడదు. టైం వృధా అయిందంటే మన వయసు పెరుగుతూ ఉంటుంది. వయసు తిరిగి తీసుకురాలేము, కాలాన్ని వెనక్కి తీసుకురాలేము. కాలాన్ని, సమయాన్ని గౌరవించాలి. దానికి తగినట్టుగానే మన సంపాదనకు ఒక దారి పెట్టుకోవాలి, దారి వేసుకోవాలి. సంపాదించిన సంపాదన కాపాడుకోవడం చాలా కష్టమైన విషయం ఈ రోజుల్లో. అందరూ సంపాదిస్తారు. ఆ కష్టాన్ని సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టదాయకమైన విషయం. దాన్ని మనం జాగ్రత్త పడి ఓ రూపాయి వెనకేసుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది, మనకు ఫ్యూచర్లో పనికి వస్తుంది. లేదంటే ఇంటికాడ వాళ్ళు కూడబెడతారు, వాళ్ళు సేవ్ చేస్తారు అనుకోవడము అది మూర్ఖత్వంతో సమానము. చేతులు కాలిన తర్వాత ఏం చేయలేము. దయచేసి కొద్దిగా సేవ్ చేసుకోండి, మీ ఫ్యూచర్కి బాగుంటుంది, మనకు పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ఇది చూసారా ఎంత అందంగా ఉండదో. మనకు చిన్నప్పట్లో 90s కిడ్కి తెలుసుంటుంది. సర్కస్ అవి పెట్టేవాళ్ళు, మహారాజా సర్కస్, జెమినీ సర్కస్ అనేసి. అలాగా ఇది మ్యాజిక్ హాల్ అంటారు. ఇవంతా లైట్లతో డెకరేషన్ చేసేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రంగుల రాట్నాలు గట్రా చాలానే ఉంటాయి లోపల. దీనికి వెళ్ళడానికి టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క గేమ్ ఆడడానికి కూడా మనం టోకెన్లు తీసుకోవాలి. ఇక్కడ పిల్లలకి హాలిడేస్లో కువైట్ వాళ్ళు తీసుకొని వస్తారు. వాళ్ళు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బాగా మంచి సౌకర్యం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. లోపల చాలా బాగుంటుంది. కానీ లోపలికి మనం వెళ్ళలేదు, టైం లేదు కాబట్టి రిటర్న్ వెళ్తున్నాం. రోడ్డు పై నుంచి దీన్ని షూట్ చేశాం.